మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బిజినెస్ ఐడియాస్ మనము అందరినీ ఉద్దేశించి మాట్లాడుకొని వాళ్ళకి ఏ రకంగా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఇప్పటివరకు ఎన్నో ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగానే చాలా మంది కూడా అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇన్ని రోజుల పాటు జాబ్ చేసి సడన్ గా ఇంట్లో కూర్చోవడం అంటే నా వల్ల అవ్వట్లేదు, నేను ఏదో ఒకటి చిన్నగా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటున్నాను, నా ఏజ్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంటి నుంచి నేను ఏమైనా చేసుకోవచ్చా అన్న ఆలోచన ఉన్న మహిళలకి మీరిచ్చే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్నది చాలా మంది ప్రూవ్ చేశారు సిరి గారు. అండ్ మనకు ఇన్స్పిరేషన్లా తీసుకుంటాము అండ్ తరచుగా మనకు సొసైటీలో వస్తూనే ఉంటారనమాట. కానీ అందులో గుర్తుండిపోయి ఒక ఇన్స్పిరేషన్లా ఉండిపోయి అండ్ తర్వాత నిస్వార్థం అంటారు కదా, సో అలా బ్రతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. అందులో ఒకరు గుజ్జుబాయ్. సో గుజరాత్కి చెందిన ఒక మహిళ 77 ఇయర్స్ ఏజ్లో మాస్టర్ చెఫ్ హైదరాబాద్ అని బిరుదు గెలిచారనమాట. అండ్ ఇన్స్పిరేషన్ లేడీ గుజ్జుబాయ్ అని చెప్పి గుజరాత్కి చెందిన ఒక మహిళ 77 ఇయర్స్లో మాస్టర్ చెఫ్ హైదరాబాద్ బిరుదుని గెలిచారనమాట. 77 ఇయర్స్, కెన్ యూ ఎక్స్పెక్ట్? అసలు ఊహించండి, ఒక హెల్త్ కండిషన్ కానీ మెంటల్ కండిషన్ కానీ అండ్ తర్వాత మనకు అనుకూలంగా రిలేషన్స్ కానివ్వండి ఎంతవరకు సహకరిస్తాయి అండ్ తర్వాత అసలు అచీవ్ చేయగలమా అన్న థాట్ కూడా అది డౌట్లా ఉంటుందన్నమాట. కానీ గుజ్జుబాయి సాధించింది అట్ ద ఏజ్ ఆఫ్ 77 ఇయర్స్. సో అది కూడా తనకి ఎలా వచ్చింది అంటే వాళ్ళ గ్రాండ్ సన్ మూలన వచ్చిందనమాట. ఆ ఏజ్లో పర్టికులర్గా మనం చూసుకుంటే మోకాలు నొప్పులు అండ్ డయాబెటిక్తో అండ్ తర్వాత వచ్చేసి ఆర్థిక కొంచెం ఇబ్బందికరంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ గుజ్జుబాయ్ అవన్నీ అంటే అన్నిటినీ దాటి తనకంటూ ఒక లైఫ్ నిస్వార్థంగా తను బ్రతికి చూపించింది. అది కూడా ప్రజెంట్ సొసైటీలో ఒక యంగ్స్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఒక ఓల్డ్ ఏజ్ లేడీ 77 ఇయర్స్ ఉన్న లేడీ యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ అంటే అదెంత తన లోతు కానివ్వండి, తన ఒక థాట్ ప్రాసెస్ కానివ్వండి, తన ఇంటెన్షన్స్ కానివ్వండి ఆలోచించవచ్చు సిరి గారు. సో తన లైఫ్ ఎలా లీడ్ చేసింది, తను ఏదైనా అంటే ఒక అంబానీ ఫ్యామిలీకి చెందిందా, గుజరాత్ అంటున్నాం కాబట్టి, లేకపోతే ఒక బిలీనియరా అంటే కాదు, సాధారణమైన మిడిల్ క్లాస్ ఉమెన్. తన గ్రాండ్ సన్ కోసం తను అంటే ఇవాళ రేపు చూస్తుంటాం సిరి గారు, పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం బ్రతుకుతారు అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఏదైనా అవ్వినా పిల్లలు ఉన్నారు నేను ఉండాలి అని చెప్పి ఇప్పటికీ అంటే చాలామంది డైవర్స్ తీసుకుంటున్నా డైవర్స్ ఆపుతూ పిల్లల కోసం బ్రతుకుతూ ఉంటారు, రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు ఏదైనా అంటే సూసైడ్ చేసుకుందామా అనే స్థాయికి వెళ్ళి కూడా లేదు నా పిల్లల కోసం నేను ఉండాలి, నేను వెళ్ళిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అన్నది కూడా చూస్తూ ఉంటాం. కానీ గ్రాండ్ సన్ కోసం అంటే మొట్టమొదటిసారి నేను కూడా ఆశ్చర్యపోయాను అన్నమాట. తన స్టోరీ విని ఒక అంటే మనవుడి కోసం, మనవుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్తాడనమాట. ఎందుకు అంటే తనకు చిన్న యాక్సిడెంట్ వల్ల లిప్ ఉంటుంది కదా, లిప్ అప్పర్ లిప్ అనేది పోతుంది తనది. సో అప్పుడు తన జాబ్ కూడా ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్లో ఉంటాడు, అప్పుడు జాబ్ కూడా పోతుంది అండ్ తర్వాత మెంటలీ చాలా డిప్రెస్గా లోగా వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు గుజ్జుబాయి ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తావు, నేనున్నాను కదా నీకు, మేము చేద్దాం ఏదైనా స్టార్ట్ చేద్దాము అని చెప్పి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. తను అంటుంది క్లౌడ్ కిచెన్ అన్న పేరు కూడా దాని అర్థం కూడా నాకు తెలీదు, నాకు వచ్చిన వంటకాలు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 77 ఇయర్స్ షీ స్పెండ్ హర్ టైమ్ 12 to 13 hours ఇన్ కిచెన్. సో అంతగా తనకుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంది, అసలు ఆలోచన శక్తి కానివ్వండి, తన మైండ్ పవర్ కానివ్వండి, ఒక్కసారి ప్రతి ఒక్క మహిళ గమనించాలన్నమాట. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనకున్న స్ట్రెస్ కానివ్వండి, ఎవరో ఏదో అన్నారనో
ఆ బాధల పైనే ఫోకస్ పెడుతూ ఉంటాం. అలా కాకుండా మనకంటూ మన జీవితం ఉంది, మనం హ్యాపీగా బ్రతకాలి. సో అలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్న ఒక మహిళ గుజ్జుబాయ్. సో ఆ పాజిటివ్ థాట్లో ఉంది కాబట్టే తన మనవడిని కాపాడుకుంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్లా మారింది. చాలా మంది యూత్స్కి ఎస్పెషలీ ఇన్స్పిరేషన్గా మారింది అనమాట. ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేయాలన్నా కూడా ఫస్ట్ డబ్బు గురించి ఆలోచిస్తాము. ఫస్ట్ డబ్బు కన్నా ముందు నేను చేయగలనా, అండ్ తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, కానీ తనకు షీఈస్ డయాబెటిక్ పేషెంట్, అండ్ తర్వాత కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. ఒక 3 times ఏమో హార్ట్ సర్జరీ అయ్యింది. అయినా కూడా తన ఇంటర్నల్ అంబిషన్ ఉంటుంది కదా, ఒక ఎనర్జీ అనేది అది ప్రతి ఒక్క మహిళ కాదు, ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనం జస్ట్ స్ట్రైక్ చేస్తామో అది బయటకు వచ్చిందంటే ఇలా మనకు గుజ్జుబాయిలా ఒక అవతారంలా ప్రదర్శించబడతారు అన్నమాట సొసైటీలో. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజ్జుబాయి సిరి గారు. నాట్ ఓన్లీ ఫర్ హర్ గ్రాండ్ సన్, తను చాలా మందికి అంటే యంగ్స్టర్స్ ఎస్పెషలీ యంగ్ పీపుల్ కి చాలా చాలా ఇన్స్పిరేషన్ గా మారింది అనమాట. ఎందుకంటే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఒక 50 years 60 years వస్తున్నాయి అంటే ఫస్ట్ వచ్చే కంప్లైంట్స్, నా పిల్లలు నాకు బాగా చూడట్లేదు, నా కొడుకు ఆ రోజు అలా చేశాడు, అండ్ నా కోడలు ఇలా అంది. జనరల్ టాక్స్, అది నిజమే కావచ్చు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ బాధలు కరెక్టే కావచ్చు, కానీ వాటిలో ఉంటారు. కానీ ఈమె ఏం చేసింది, ఒక స్టెప్ తీసుకొని తన గ్రాండ్ సన్ ఎక్కడ మానసికంగా లో అవ్వకూడదు అని చెప్పి తనకు ఒక ఇన్స్పిరేషన్లా తను ఏదన్నా స్టార్ట్ చేద్దాము, నేను ఉంటాను కదా నీ తోడు అని చెప్పి చిన్నగా గుజ్జుబాయ్ నాస్టా అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సో గుజరాతీ నాస్టా, థేప్లా, పాపిడి, చకోరి, అండ్ తర్వాత చాలా వరకు అంటే వాళ్ళది ఢోక్లా. సో ఇవన్నీ తనకొచ్చే ఐటమ్స్ ఏవే ఉన్నాయో వాటితో వాళ్ళు పికిల్స్ లా ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత క్రౌడ్ ఎక్కువ అయ్యే కొద్దీ నాస్టా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ లా తయారు చేశారనమాట. ఇది ఎలా ఉంటుందంటే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అండ్ ట్రావెలింగ్ కూడా తీసుకెళ్ళచ్చు. థేప్లా అన్నది రోటీలా ఉంటుంది, సో అది ట్రావెలింగ్ కూడా తీసుకెళ్ళచ్చు. సో అలా వాళ్ళు చాలా చాలా పాపులర్ అయిపోయారనమాట. పాపులారిటీ కన్నా కూడా ఇన్స్పిరేషన్లా మారింది తను. సో ఎంత సంపాదించాము అన్నది కాదు, ఒకరి మనసులో చోటు సంపాదించామా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో తనకు బయటకు వచ్చింది. కాబట్టి ఎస్పెషలీ ఫర్ హర్ గ్రాండ్ సన్, తను ఒకరి అంటే ఒక మనుమడి కోసమే వచ్చారు, కానీ చాలా మంది యంగ్స్టర్స్ హార్ట్ గెలుచుకున్నారనమాట, మనసులు దోచుకున్నారు. సో తనకి ఆ బిగ్ సెల్యూట్ ఫర్ హర్. రీసెంట్ గా తను పాస్అవుట్ అవ్వారు. ఆ బిగ్ సెల్యూట్ ఫర్ హర్ సిరి గారు. ఒక జస్ట్ 1 week క్రితం తను పాస్అవుట్ అయ్యారు. సో నాకైతే ఒక ఎవరైనా లేడీ ఉన్నారా, అది కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 77 అంటే ద గ్రేటెస్ట్ అండ్ డేర్ అండ్ డాషింగ్ లేడీ. అండ్ తర్వాత చాలా వరకు తన నుంచి తన హాబీస్ కానివ్వండి, తనకున్న లోపలున్న ఇంటెన్షన్స్ కానివ్వండి, తన థాట్ ప్రాసెస్ కానివ్వండి, అండ్ తర్వాత అసలు తనకు అవసరమే లేదు కదా, తనకున్న హెల్త్ ఇష్యూస్కి ఎక్కడో ఒక మూలాన సో నా అంతటా నేను చూసుకోవచ్చు, టాబ్లెట్స్ తీసుకోనో మెడిసిన్ తీసుకోనో, సో నాకు కేర్ చేయట్లేదు అన్న జోన్ దాటి ఒక సొసైటీలో చాలా మందికి ఇన్స్పిరేషన్లా మారాలి అంటే అంత ఇంత ఆషామాషి కాదు, ఎంతో ఎఫర్ట్స్ పెడితే తప్ప ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో మనకున్న ప్రాబ్లమ్స్ అండ్ ఆపర్చునిటీస్, ప్రాబ్లమ్స్లోనే ఆపర్చునిటీస్ వెతుక్కునే రకం గుజ్జుబాయ్ అయితే మనం ఎందుకు అక్కడే ఆగిపోవాలి. సో మనకందరికీ ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి ఇవాళ నుంచి ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి ఇందులో కూడా ఎలాంటి ఆపర్చునిటీ మనం వెతుక్కోవచ్చు, ఎలా ముందుకెళ్ళచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ గా కావచ్చు, మనం మన లైఫ్ ఎంత హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అన్నది మనం తీసుకోవచ్చు తన నుంచి. గ్రేట్ మేడం, 2 ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. అంటే వయసులో ఉన్న వాళ్ళకైనా, వయసు దాటిపోతుంది నేనేం చేయలేను అనుకునే వాళ్ళకైనా కూడా, ఎవరికి ఉద్దేశించి మనం మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి ఆవిడ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.